నమస్తే. హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో లేనటువంటి సందర్భంలో వాళ్ళు ఏదో పని మీద డాక్టర్లు ఉంటారు. ఇంకొక పక్కన డాక్టరు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందితోటి, ఆడ ఉన్నటువంటి నర్సులతోటో సెక్యూరిటీలతోటో వైద్యం చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చాలా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో అయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు ఉన్నటువంటి అటెండర్లు సూదులు వేస్తారు, వాళ్ళే గ్లూకోజులు ఇస్తారు. లాస్ట్గా ఆపరేషన్ కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు, వాళ్ళకు ఏ సర్టిఫికెట్ ఉండదు. ఉత్తగా ఆడ సెక్యూరిటీ కోసం వచ్చి వాళ్ళ ఆపరేషన్ ఎట్లా చేస్తూ ఉన్నారు, ఆపరేషన్ల తీరుని కొంత దగ్గరుండి చూసినటువంటి వ్యక్తులు ఇలా ఆపరేషన్లు చేసేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. కుట్లు ఎట్లా వేయాలి, ఎట్లా చేయాలి ఆపరేషను, దేనికి సంబంధించినటువంటి మందు వాడాలి, ఏ డోసు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది వాళ్ళు ఒక రకంగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఈ మందు దీనికి ఎర్ర గోళీ ఎత్తే కడుపు నొప్పి తగ్గుతుంది, పచ్చ గోళీకి ఎత్తే తలనొప్పి తగ్గుతుంది అని అట్లా బండ గుర్తు పెట్టుకొని కొంతమంది హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక కొంత డాక్టర్కి వాళ్ళు ఉన్నటువంటి హాస్పిటల్ని నిర్వహించేటువంటి ఎవరైతే అసలైనటువంటి డాక్టర్ ఉంటారో కొంత నమ్మకం వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆపరేషన్లు వాళ్ళతోనే చేపిస్తూ ఉంటారు, నర్సులతో ఆపరేషన్లు చేపిస్తారు. సో అటువంటి సంఘటనే నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక చోటు చేసుకున్నది. విజయలక్ష్మి హాస్పిటల్లో పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక గర్భిణీ స్త్రీ ఆ హాస్పిటల్ విజయలక్ష్మి హాస్పిటల్కి వస్తే వాళ్ళు ఉన్నటువంటి నర్సులతోటి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ డాక్టరు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నదట. ఈమె వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఈమెకి ఎట్లా ఆపరేషన్, పురిటి నొప్పులతో లోపల కడుపులేమో ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవల పిల్లలు ఉంటే ఆ కవల పిల్లలు ఆ ప్రెగ్నెంట్ లేడీ 4 months లేడీ ఆడికి వస్తే డాక్టర్ అందుబాటులో ఉంటే కొంత ఇబ్బంది కాకుండా ఉండొచ్చేమో. తెల్లవారుజామున 4 గంటలకి హాస్పిటల్కి వస్తే మళ్ళా 10:30-11 గంటలకు అసలైనటువంటి డాక్టర్ ఎంటర్ అయింది అన్నట్టు. అప్పటికే ఇద్దరు కడుపులో ఉన్నటువంటి ఇద్దరు కవల పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారని చెప్పేసి ఆరాధిస్తే దాంట్లో ఉన్నటువంటి నర్సులు ఎవరైతే ఉంటారో అసలైనటువంటి డాక్టర్ ఫోన్ చేసి మరి ఇట్లా 4 నెలల గర్భిణి హాస్పిటల్కి వచ్చింది, ఇబ్బంది పడుతూ ఉన్నది, రక్తస్రావం అవుతుంది, మరి ఏ విధంగా మేడం అని చెప్పేసి ఫోన్ చేసి మీరు రావాలని చెప్పేసి అంటే లేదు ఇక నేను వచ్చేదానికి వీలు కుదరదు, కానీ ఇక మీరే కానీళ్ళు అని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి వీడియో కాల్ చేయమని చెప్పిందట. ఇక వీళ్ళు ఏం చేసిన నర్సులు ఈ డాక్టర్ అమ్మకు వీడియో కాల్ చేసి ఈమెతో చూపెట్టుడు అన్నట్టు, ఎక్కడ కుట్లు వేయాలి, ఏం చేయాలి, ఏ మందులు ఇవ్వాలి, ఎట్లా గ్లూకోజులు ఇవ్వాలి. ఇక మొత్తం ఆమె అంతా కూడా దాంట్లో వీడియో కాల్లో చూపెడుతూ వీడియో కాల్లో చెప్తుంటే వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తే లోపల ఉన్నటువంటి కవల పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు. అయితే గతంలో కొన్ని సంఘటనలు కూడా చూసుకోవచ్చు. హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో లేనటువంటి సందర్భంలో కూడా కొంత వీడియో కాల్ చేసి కొంతమంది ప్రాణాలను దక్కించినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే మనం రావడానికి లేట్ కావడమో లేకపోయినట్టయితే మనం అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేసి ఏ విధంగా చేయాలన్నప్పుడు కొన్ని ప్రాణాలు కూడా దక్కినాయి, అటువంటివి కూడా ఉన్నాయి. కానీ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్లు అక్కడ ముంగట ఉండి అసలైనటువంటి డాక్టర్ కొంత దూరంలో ఉంటే అది నడిచేటువంటి పనే. కానీ నర్సులతోటి ఈ విధంగా చేయడం వల్ల కవల పిల్లలు, కడుపులో ఉన్నటువంటి కవల పిల్లలు ఇద్దరు చచ్చిపోయిందని చెప్పి హాస్పిటల్ ముంగట బంధువులంతా ఆందోళనలో దిగారు. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఒకవేళ కనుక సరైనటువంటి టైంకు డాక్టర్ వచ్చినట్టయితే ఉంటే మా కవల పిల్లలు బతికేదని ఆ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ బంధువులంతా కూడా హాస్పిటల్ ముంగట అద్దాలు ధ్వంసం చేసుడు, అక్కడ ఉన్నటువంటి నానా హంగామా చేసిండ్రు. ఆడికి హాస్పిటల్ విజయలక్ష్మి హాస్పిటల్కి వచ్చి డిఎంహెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించినటువంటి జిల్లా డిఎంహెచ్ఓ వచ్చి ఆ విజయలక్ష్మి హాస్పిటల్కి తాళాలేసి సీజ్ చేసిండు మొత్తానికైతే మాత్రం. సో ఒకసారి ఆ వార్తకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఇక వాట్సాప్ వీడియో కాల్తో ట్రీట్మెంటు, కడుపులోనే కవల పిల్లల మృతి. రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా డాక్టర్ సూచనల మేరకు నర్సులు ఓ మహిళకు ట్రీట్మెంట్ చేసిండ్రు. దీంతో ఇద్దరు కవలలు చనిపోయారు. ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేష్ ముదిరాజ్ కీర్తికి 7 ఏళ్ల కింద పెళ్ళయింది.
పిల్లలు పుట్టకపోవడంతో హైదరాబాద్ సిటీలోని ఒక దవాఖానలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కీర్తి గర్భం దాల్చింది. 3 నెలలుగా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్లో డాక్టర్ అనూషారెడ్డి వద్ద చెకప్ చేయించుకుంటున్నది. 20 రోజుల కింద ట్రీట్మెంట్ కోసం కీర్తి హాస్పిటల్కి వచ్చింది. స్కానింగ్ చేసిన డాక్టరు కడుపులో కవలలు ఉన్నారని, ఎలాంటి పనులు చేయవద్దని సలహాలు ఇచ్చింది. కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించింది. 5 నెలల గర్భిణి అయిన కీర్తికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డాక్టర్ అనూషారెడ్డికి ఫోన్ చేశారు. ఓ ఇంజెక్షన్ పేరు చెప్పి వెంటనే వేయించాలని సూచించింది. అయినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో కీర్తిని కుటుంబ సభ్యులు విజయలక్ష్మి హాస్పిటల్కు తీసుకెళ్లారు. నొప్పులు తగ్గించేందుకు ఇంజెక్షన్ చేయాలని నర్సులకు డాక్టర్ సూచించింది. ఇంజెక్షన్ చేసిన నొప్పులు తగ్గలేదు. నర్సులతో ఆమె వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతూ వైద్యం అందించింది. ఉదయం 10:30 గంటలైనా డాక్టర్ హాస్పిటల్కి రాలేదు. వీడియో కాల్లో మాట్లాడుతూ నర్సులతోనే ట్రీట్మెంట్ చేయించింది. చివరికి 2 మృత శిశువులు బయటకు వచ్చారు. 11 గంటలకు హాస్పిటల్కి వచ్చిన డాక్టర్ అనూషారెడ్డి కవలలు చనిపోయారని, తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. ఆ కవలలను ఆదివారమే కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. సోమవారం ఉదయం కీర్తిని డిశ్చార్జ్ చేసే టైంలో 30,000 కట్టాలని డాక్టర్ అనూషారెడ్డి చెప్పింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్తో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్కు సుమారు 5 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే కవలలు చనిపోయారని ఫైర్ అయ్యారు. కవలలు చనిపోయేందుకు డాక్టర్ అనూషారెడ్డి కారణమంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సిఐ జగదీష్ తెలిపారు. తల్లి ప్రాణాలను కాపాడినామని చెప్పేసి డాక్టర్ అనూషారెడ్డి చెప్తా ఉంది. 4 నెలల గర్భిణికి నొప్పులు రావడంతో హాస్పిటల్కి వచ్చిందని డాక్టర్ అనూషారెడ్డి మీడియాకు తెలిపారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నదని సిస్టర్ చెప్పడంతో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామన్నారు. వైద్యం అందించకపోయి ఉంటే తల్లి ప్రాణాలు కూడా ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు. తాను వచ్చి తల్లిని కాపాడేందుకు వైద్య సహాయం అందించానని వివరించారు. ట్రీట్మెంట్ పరంగా నిర్లక్ష్యంగా ఎక్కడ కూడా వ్యవహరించలేదనేది అక్కడ డాక్టర్ అనూషారెడ్డి చెప్తా ఉంటే, లేదు డాక్టర్ యొక్క నిర్లక్ష్యంతో 2 పిల్లలు చచ్చిపోయారని చెప్పేసి చచ్చిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు చెప్తారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి డిఎంహెచ్ఓ చెబుతున్నాడు. విజయలక్ష్మి హాస్పిటల్ను రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తనిఖీ చేశాడు. ప్రాథమికంగా విచారణ జరిపిన ఆయన హాస్పిటల్ను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి తరలిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది డిఎంహెచ్ఓ. సో మొత్తానికైతే మాత్రం 2 రకాలైనటువంటి వాదనలు. వాళ్ళను అంటే 4 గంటలకి హాస్పిటల్ తీసుకొస్తే నేను అందుబాటులో లేను, నేను ట్రీట్మెంట్ అందించడం కోసం నేను శతవిధాల ప్రయత్నం చేసిన, అన్నటువంటి నర్సులతోటి నేను కొంత కోఆర్డినేషన్ చేసుకొని ఆ సంబంధించిన ట్రీట్మెంట్కు సహకరించిన అని చెప్పేసి ఆమె చెప్తా ఉంటే, లేదు ఒకవేళ కనుక హాస్పిటల్కి తీసుకురాగానే ఆ మేడం కనుక వచ్చినట్టయితే అనూషారెడ్డి డాక్టర్ మాకు ఉన్నటువంటి 5 లక్షలు ఖర్చు పెట్టుకొని మేము ఏదైతే దీనికి ఏదైతే 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం ఇప్పటికే, కాబట్టి అక్కడ 2 పిల్లలు కూడా బతికేది ఐవీఎఫ్ ద్వారా మేము పిల్లలు కలాలని చెప్పేసి ప్రయత్నం చేసి దానికి 5 లక్షలు ఖర్చు అయిపోయినాయి. సో మరో పక్కన 30,000 వసూలు చేయాలని చెప్పేసి డాక్టర్ అంటా ఉన్నది. 2 కవలని పెట్టుకున్నటువంటి అనూషారెడ్డిని శిక్షించాలని చెప్పేసి బంధువులు అయితే ఆరోపిస్తారు. మొత్తానికి వాట్సాప్ కాల్ ద్వారా ఆమె ట్రీట్మెంట్ చేసింది. వాట్సాప్ కాల్ ద్వారా కాకుండా ఆమె నేరుగా కనుక రంగంలో ఉన్నట్టయితే ఇప్పుడు 2 పిల్లలు బతికేది అనేది వాళ్ళ వాదన. సో ఇటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాట్సాప్ కాల్లు చేసి ఎలాంటి అనుభవం లేనటువంటి వాళ్ళతో ఈ విధంగా చేస్తే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చూస్తూనే ఉండండి మనతో.